కందిపప్పు ఒక కప్పు, సాంబార్కు ఉడకబెట్టుకోవాలి. ఇవన్నీ మనకి ఏవి నచ్చినాయి అన్ని కూరగాయలు ఇవన్నీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, బెండకాయ, టమాటా, ఆలుగడ్డ, దొండకాయ, మునక్కాయ, దోసకాయ, ఇవన్నీ వంకాయ, చింతపండు సరిపోయేంత, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. సాంబార్కు సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఒక స్పూను, 3 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్, ఆలుగడ్డ, దొండకాయ, క్యారెట్, మునక్కాయ, పచ్చకాయ, కొంచెం సాల్ట్. కొంచెం మగ్గినాక బెండకాయలు, టమాటా వేయాలి. వంకాయ, తర్వాత పుదీనా. కూరగాయలన్నీ మగ్గినాక కొంచెం బెండకాయ, టమాటా వేసి ఒక్క 2-3 నిమిషాలు ఉంచాలి. కూరగాయలు మొత్తం మగ్గినాక టమాటా బెండకాయ వేసి ఒక నిమిషం ఇట్లా అని ఒక స్పూన్ పసుపు వేయాలి. ఈ పప్పు ఉడికిన పప్పుగా మంచిగా మెత్తగా వేసుకొని వాటర్ పోసి సాంబార్లో ఉండబోయాలి. పండు తీసుకొని చింతపండు వేయాలి. నాకు సరిపోయిన వాటర్ పోసుకోవాలి. పోసి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేయాలి. సగం స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసి ఇది మసాలా దాంట్లో ఉంచి దించేయడం. ఇక సాంబార్ ఇప్పుడు రావాలి. ఇట్లా చిక్కగా కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయడం. సాంబార్ రెడీ.